రాముడి పేరు చెప్పి బీజేపీ నేతలు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. బీజేపీ పాలనలో ప్రజలు పరేషాన్ అవుతున్నారన్నారు. దేశాన్ని అప్పుల పాలు చేయమని రాముడు కోరుకున్నాడా, బీజేపీకి చెప్పారా అని ప్రశ్నించారు జగ్గారెడ్డి. రాష్ట్రంలో పక్కా 15 ఎంపీ సీట్లు గెలుస్తామన్నారు. ప్రధాని అయ్యే అర్హత రాహుల్ గాంధీకి మాత్రమే ఉందన్నారు జగ్గారెడ్డి. సంవత్సరాలలో మన దేశం యొక్క అప్పు 55 లక్షల కోట్లు. ఈ 9 ఏళ్లలో ప్రధానమంత్రి మోడీ గారు అయిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పెంత? 9 ఏళ్లలో డబల్ ఇంజన్ అంటే అదేనా? అప్పులు పెంచే దాంట్లో బీజేపీ ప్రభుత్వం డబల్ ఇంజనా? ఎందుకు ఆలోచన చేస్తలేరు? నాశనం అయిపోతున్నాము. వినాశనానికి బీజేపీ పుట్టింది. రాముడిది శ్రీరాముడిది కోరుకోలే. శ్రీరాముడి పేరు చెప్తారు, పబ్లిక్ ను పరిచయం చేస్తారు. అసలు శ్రీరాముడిని బీజేపీ వాళ్ళే మొక్కుతారు, అసలు దేశ ప్రజలు మొక్కరు. వాళ్ళకంటే 10 కావాలంట సీట్లు. ఎందుకు రానైనా ఇంకా అప్పులు చేయనికేనా? అందుకే నేను కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, అప్పులు చేసే ప్రధానమంత్రి కాదు, అప్పులు లేకుండా మంచి పరిపాలన అందియాలి. అలాంటి అర్హత, ఆ తెలివి, ఆ ఆలోచన, ఆ ఐడియాలజికల్, ఆ జ్ఞానము ఇది రాహుల్ గాంధీ గారికే ఉన్నది. ప్రధానమంత్రి అర్హత, ప్రజలకు మంచి పరిపాలన అందించే ఒక అర్హత, బాధ్యత గల అర్హత ఎవరికి ఉందయ్యా అంటే ఒక రాహుల్ గాంధీ గారికే ఉంది. ఇప్పుడు దేవుణ్ణి మొక్కితే ఇప్పుడు బీజేపీలో కనబడుతున్నారు. పరిస్థితి అట్లా అయిపోయింది. దేవుడైనా లీడర్ కాదు. హనుమంతుని గుడిలో పోయి దీపం పెట్టేటోడు వాడు ఒక్కడు బీజేపీ కార్యకర్త. ఆడు దీపం పెట్టేటోడు